వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హుస్నాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సదానందం కేసు వివరాలను వెల్లడించారు. చోరీలకు పాల్పడ్డ నిందితుడు రైతు పవన్ 40కి పైగా కేసుల్లో నిందితుడని ఏసీపీ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం దుబ్బగూడెంకి చెందిన నిందితుడు పవన్ చిన్నప్పటి నుంచే నేరాలకు అలవాటు పడ్డట్టు పేర్కొన్నారు. కరీంనగర్ లో బ్రిడ్జి కింద ఉంటూ చోరీలకు పాల్పడుతున్న నిందితుడు అక్కన్నపేట మండలం చౌటపల్లి పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ చేసినట్లు వెల్లడించారు. గత నెల వారం రోజుల వ్యవధిలో హుస్నాబాద్ పట్టణంలో 4 ఇండ్లు 2 దేవాలయాల్లో నిందితుడు వరుస చోరీలకు పాల్పడ్డాడని తెలిపారు. నిందితుడు కరీంనగర్ లో దాచిన 11 కిలోల పంచులోక విగ్రహం, 56 గ్రాముల బంగారం, 76 గ్రాముల వెండి, 23,500 రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. మంచిర్యాల పోలీసుల కస్టడీ నుంచి నిందితుడిని విచారించామని, నిందితుడిపై మంచిర్యాల, వరంగల్, హుజూరాబాద్, కరీంనగర్, హుస్నాబాద్ లో 40 కేసులు ఉన్నాయన్నారు. కేసును ఛేదించిన హుస్నాబాద్ సిఐ శ్రీధర్ బృందాన్ని అభినందించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యకాలంలో హుస్నాబాద్ నగరంలో ఒకటే రోజు 4 షాపులలో, అట్లాగే తెల్లవారి మళ్ళీ 2 టెంపుల్లలో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించిన కేసు విషయాలు చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో నేరస్తులు అతను రౌతు పవన్, మాదేపూర్ దుబ్బగూడెం అని చెప్పి మాదేపూర్ దగ్గర. కాకపోతే 11 ఇయర్స్కే ఇంట్లో నుంచి వెళ్ళి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత 11 ఇయర్స్కే ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసి కరీంనగర్లో ఉండుకుంటూ అనాదాయం వెతుకుతున్నాడు. ఈ దొంగతనాలకు అలవాటు పడిపోయాడు. మొత్తం జీవితం అంతా దొంగతనాలు చేస్తూ బతుకుతున్నాడు. అతనికి సొంత ఇల్లు అనేది లేదు. ఈ మధ్య కాలంలో భార్య కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇతను కరీంనగర్లో ఈ బ్రిడ్జిల కింద రాడా అమ్ముకుంటూ ఈ దొంగతనాలు చేస్తుంటాడు. ఇంతకుముందు ఒకసారి గౌరవెల్లికి ఏదో చిన్న పెళ్లి గురించి వచ్చానని చెప్పి హుస్నాబాద్ ద్వారా గౌరవెల్లికి వెళ్ళాడట. అప్పుడు హుస్నాబాద్ వచ్చానని చెప్పి అక్కడ కరీంనగర్లో బస్సు ఎక్కి బస్ స్టాండ్లో దిగుతాడు. బస్ స్టాండ్ దిగిన తర్వాత ఊరంతా తిరుగుకుంటూ వెళ్ళి ఈ దొంగతనాలు చేయడం జరిగింది. మనకు ఫస్ట్ దొంగతనం అనేది చౌటపల్లి దగ్గర ఈ పెద్దమ్మ టెంపుల్లో ఉంది. ఆ పెద్దమ్మ టెంపుల్లో ఈ పంచలో విగ్రహాన్ని ఎత్తుకెళ్ళారు. సెకండ్ వచ్చి ఈ బాలయ్య గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే రోజు వరుసగా మిగతా పక్కన 3 షాపులలో కూడా దొంగతనం చేయడం జరిగింది. తర్వాత ఒక 2 డేస్ టైం తీసుకొని జూలై 2 నాడు మళ్ళీ ఈ పద్మశాలి భవన్లో ఉన్న మార్కండే టెంపుల్లో, తర్వాత అక్కడనే ఉన్న హనుమాన్ టెంపుల్లో, అక్కడనే ఉన్న ఒక ఇల్లు కూడా అటెండ్ చేయడం జరిగింది. దీంట్లో అన్నింటిలో కూడా ఇప్పుడు టోటల్ ప్రాపర్టీ ఎంత రికార్డ్ ఏంటంటే 5.6 అంటే 5 తులాల 6 గ్రాములు ఒకటి, ఒక 76 గ్రాముల సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్, ఒక పంచలో విగ్రహం. మొత్తం ఈ 3 వచ్చి షాప్లో రికవర్ చేసాం. 5.6 గోల్డ్, తర్వాత 76 గ్రామ్స్ సిల్వర్ రాడు, తర్వాత 23,500 రూపీస్ క్యాష్ వాళ్ళ రికవర్ చేసాం. అట్లాగే వీడు ఎవరికైతే తీసుకుపోయి ఇచ్చాడో ఆమె పేరు సుజాత. ఆమె ఇంట్లో వచ్చి ఈ పంచలో విగ్రహం ఒకటి, తర్వాత 11,000 1 కేజీ 23,500 క్యాష్, పంచలో విగ్రహం ఆ సుజాత ఇంట్లో రికవర్ చేయడం జరిగింది. ఇతను దాదాపుగా ఒక 40 నుంచి 30 కేసుల్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. వరంగల్, తర్వాత కరీంనగర్, మంచిర్యాల, తర్వాత హుజూరాబాద్, హుస్నాబాద్ ఈ టౌన్లలో దొంగతనం చేసిండు. కానీ మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. మంచిర్యాల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే మంచిర్యాల పోలీసు వారు అరెస్ట్ చేసిన తర్వాత అతను జైలు పంపారు. జైలు పంపిన తర్వాత అక్కడి నుంచి మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఈరోజు ఈ ప్రాపర్టీ అల్లరేంజర్ని సీజ్ చేయడం జరిగింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్,
హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.